నిమిషాలు మీ దగ్గరికి వస్తాం. మీరు మొదటి నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మల్లయ్య యాదవ్ గారు, సో మీకే నిజంగా అంత బలం ఉంటే ఇప్పుడు సంస్థాగతంగా పార్టీని బలపరుచుకోవడానికి ప్రత్యేకమైన కమిటీలు కానివ్వండి, లేకపోతే సరే మీకు ఏదో కొంత ఓడిపోయారనే ఆ నిస్సహాయ స్థితిలోనో నిస్తేజంగానో ఉండకండి అని కూడా మిమ్మల్ని కొంత ఇది చేశారు కేసీఆర్ గారు. సో ఇప్పుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు అడిగిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు నిజంగా అంత బలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 14 నెలల్లో ఫెయిల్ అయిపోయిందన్న భావన ప్రజల్లో ఉంటే మీరు ఎందుకు పోటీ చేయట్లేదు అన్న ప్రశ్న దగ్గర సమాధానం మొదలెట్టండి. ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పోయినసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయినది. అంత మాత్రాన ఈ రోజు అధికారంలోకి రాలేదేంది? స్థానిక సంస్థల ఎన్నికలలోనో లేకపోతే ఇంకా వేరే దగ్గరనో పోటీ చేయనంత మాత్రాన, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయనంత మాత్రాన పార్టీ లేదు అని అనుకుంటే, ఈ రోజు ఎక్కడ ఏది జరిగినా బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు కదా. మన గ్రామ సభలలో ఏం జరిగింది? గ్రామ సభలు పెడితే ప్రజలు సహకరించలేదు, ఎన్యూమరేటర్స్ కి సహకరించలేదు కులగణన కోసం. అంటే ఈ పరిస్థితి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలలో ఏ రకంగా ఉంది అని అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మీకు చేయగలిగేది ఏం లేదు. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, ఇంత తొందరగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని అనుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కి ఒక అవకాశం కూడా అవుతుంది కదా పోటీ చేస్తే. అయినంత మాత్రాన ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తేనే, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనో లేకపోతే గ్రాడ్యుయేట్స్ దాంట్లోనో పోటీ చేస్తేనే ఉన్నట్టే అని చెప్పేసి పరిగణలోకి తీసుకుంటే ఎట్లా? ఈ రోజు అధికారంలోకి వచ్చిన వీళ్ళు కూడా పోయినసారి పోటీ చేయని దాఖలాలు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు, పొంతన కూడా లేదు. దానికి దీనికి పొంతన పెట్టాల్సిన అవసరం లేదు. మేమేమంటున్నామంటే డెఫినెట్ గా రానున్న భవిష్యత్తులో ప్రజలే తీర్పిస్తారు. విసిగి వేశారన్న ప్రజలు ఈ సంవత్సరం దాదాపుగా 14-15 నెలల్లోనే ప్రజలు విసిగి వేశారు. ఈ కాంగ్రెస్ వల్ల మేము అనవసరంగా అవస్థల పాలవుతున్నాం, ఇబ్బందులు పడుతున్నామని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఈ ఎన్నికలలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 5 సంవత్సరాల కోసం ప్రజలు వెయిట్ చేయాల్సిందే. ఆ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి తీర్చే ప్రయత్నంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్తున్నాం. ఓకే మల్లయ్య గారు, ఈ ఏడాది పాటు ఉండే వారు ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడే ముందు వేణుగోపాల్ రెడ్డి